భారత క్రికెట్ లో సరికొత్త శకానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. టీ20 ఫార్మాట్ లో భారత జట్టు నయా కెప్టెన్ గా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టాడు. గత నెలలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్లతో పాటు ఏషియన్ గేమ్స్ 2026 కోసం జట్టును ప్రకటించిన సెలెక్టర్లు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ గా ఎంపిక చేస్తూ అధికారిక నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా సూర్యకుమార్ ఫామ్ సరిగ్గా లేకపోవడం, మరోవైపు ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు కెప్టెన్సీతోనూ అద్భుతంగా రాణించడంతో ఈ మార్పు అనివార్యమైంది. దాదాపు 2 ఏళ్ల గ్యాప్ తర్వాత టీ20 ఫార్మాట్ లోకి ఎంట్రీ ఇస్తూనే అయ్యర్ ఏకంగా భారత జట్టుకు సారథిగా మారడం విశేషం. భారత జట్టుకు వరల్డ్ కప్ అందించి ఆ తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ కు కొన్ని విలువైన సలహాలు అందించాడు. ఈ విషయాన్ని శ్రేయస్ అయ్యర్ స్వయంగా వెల్లడించాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తాను దేశవాళీ క్రికెట్ ఆడానని తెలిపాడు. కెప్టెన్ గా బాధ్యతలు తీసుకునే ముందు సూర్య తనతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెప్పాడు. టీమ్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, విభిన్న పరిస్థితుల్లో ఆటగాళ్ల ఆలోచన విధానం ఏంటి అనే విషయాలపై నాకు కొన్ని కీలకమైన ఇన్పుట్స్ ఇచ్చినట్లు పేర్కొన్నారు అయ్యర్. సూర్య నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందని శ్రేయస్ పేర్కొన్నాడు. భారత జట్టుకు కెప్టెన్ కావడం తనకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదని శ్రేయస్ అయ్యర్ చాలా ధీమాగా చెప్పాడు. ఇది తనకేం వింతగా అనిపించలేదని, ఏదో ఒక రోజు ఈ బాధ్యత వస్తుందని ముందే ఊహించానన్నాడు. అంతకు ముందు ఐపీఎల్ టోర్నమెంట్లలో దేశం తరఫున ఆడినప్పుడల్లా అద్భుతమైన ప్రదర్శన చేశానన్నాడు. అందుకే ఈ నిర్ణయం తనకు సర్ప్రైజ్ కాదని అయ్యర్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ ఆ తర్వాత 2025 సీజన్ లో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కు నడిపించారు. ఈ సుదీర్ఘ లీడర్షిప్ అనుభవమే ఇప్పుడు అయ్యర్ కు టీమిండియా పగ్గాలు దక్కేలా చేసింది. అయితే భారత జట్టుకు నాయకత్వం వహించడంపై శ్రేయస్ అయ్యర్ ఎమోషనల్ అయ్యారు. చిన్నప్పుడు దేశం తరఫున ఆడాలని కలలు కనేవాడినని, ఇప్పుడు ఏకంగా జట్టును నడిపించే అవకాశం రావడం తన లైఫ్ లోనే ఐసింగ్ ఆన్ ద కేక్ లాంటిదని ఆనందం వ్యక్తం చేశాడు. ఇకపై టీమిండియా ఆట తీరు మరింత దూకుడుగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని హింట్ ఇచ్చాడు. తనకు సవాళ్లు ఎదుర్కోవడం ఇష్టమని, ఒత్తిడి ఉన్నప్పుడే తాను అత్యుత్తమంగా రాణిస్తానని శ్రేయస్ అయ్యర్ ధీమా వ్యక్తం చేశాడు.